విగ్రహాలు పెడుతున్నాం. ఆ విగ్రహాల వెనుక, ఆ విగ్రహాల రోజు అస్తిత్వంలోకి వచ్చిన ఆలోచనల వెనుక, ఆ ఆలోచనల ద్వారా వచ్చిన సంఘర్షణ వెనుక ఎంత మానసిక సంఘర్షణ, వేదన అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటుంది. నినాదం ఇస్తున్నాం జై ఫులే, జై బీసీ. కానీ బీసీ అనే నినాదం వెనుక మనం ఏం చేయాలి? రేపు మన ఊళ్ళలో పోయి ఏం చెప్పాలి? ఇంతకుముందు గ్రామాలకి చాలా బాగా చెప్పాను. నేను నా ఊళ్ళో ఈరోజు కవితక్క గారు ఏ విధంగా అయితే ఇట్లా ఆర్గనైజ్ చేస్తున్నారో, నేను కూడా నా ఊళ్ళో అన్ని కులాలను ఏకం చేసిన అని చెప్తున్నాడు. ఈరోజు ఈ మీటింగ్ లో మనం ఏమన్నా నేర్చుకోవాలంటే అక్కడ నేర్చుకోవాలి. బీసీలారా, బీసీ నాయకులారా, దయచేసి ఆ ఎస్సీ నాయకులు కూడా, ఎస్టీ నాయకులు ఎవరైనా కూడా దయచేసి లెటర్ హెడ్లకు, విజిటింగ్ కార్డులకు పరిమితం కాకండి. గ్రామాలకు తరలండి. ఆ జోగు సంఘం అధ్యక్షుడు ఎవరైతే, ఆయన పేరు నేను మర్చిపోయినా, కానీ ఆ దామర విద్యలో ఏ విధంగా అయితే ఆయన ఎక్స్పెరిమెంట్ చేసిండో ఆ విధంగా మనం అందరం కూడా గ్రామాలు ఈరోజు కవితక్క గారు ఏ విధంగా అయితే ఒక ఎంపతితో, అంటే మన లాంటి బాధ తను ఊహించుకొని మన కోసం తను వచ్చాడు. సో ఆ బాధను మనం గ్రామీణ ప్రాంతాల్లో పోయి మరి చెప్పకపోతే, మనం కూడా ఈ విధంగా పోరాడకపోతే మళ్ళీ మనం చరిత్రలో వెనకబడి ఉంటాం. మిత్రులారా, వెనకబడి